అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల రాజకీయ అనుభవం. ముఖ్యమంత్రిగా దాదాపుగా 16వ సంవత్సరం ఇది ఆయన పనిచేస్తుండడం, 4వసారి. ఆయనకు ప్రత్యేకంగా ఏ శాఖ ఎలా పనిచేస్తుంది, ఏ అధికారి పాత్ర ఏమిటి, ఏ జీవో ఎలా వస్తుంది, ఏ జీవో రావడానికి ఎవరెవరితో సంప్రదింపులు జరపాలి, దానిలో సున్నితమైన అంశాలేంటి, కాంట్రవర్సీ వివాదాస్పదమైన అంశాలేంటి, ఏది గొడవ అవుద్ది, ఏది గొడవ అవ్వదు, అదంతా కూడా ఆయనకు తెలుసు. ప్రత్యేకంగా ఎవరు కూడా చెప్పనక్కర్లేదు. సలహాదారులు కూడా ఆయనకు ఎవరూ అవసరం లేదు. ఆయనకున్న వయసు, ఆయనకున్న అనుభవం అన్నీ కూడా ఆయనకు నేర్పాయి. సో ఆ పాలన విషయంలో బహుశా దేశంలోనే బెస్ట్ సీఎం అనుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ సీఎం అనుకోవచ్చు. కానీ ఒక మాట చెప్పుకోవడానికి కొంచెం బాధపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. పాలనలో చంద్రబాబు గారు పట్టు కోల్పోయారు, కోల్పోతున్నారు కూడా క్రమక్రమంగా. ఇంకో పొరపాటు జరగదులే అనుకున్న ప్రతిసారి ఆయనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఆయనకు తెలియకుండా జరగడం కూడా పొరపాటే. ఒక సీఎం స్థాయిలో ఆయనకు తెలియకుండా జీవోలు రావడం ఏంటి, ఆయనకు తెలియకుండా ఉత్తర్వులు రావడం ఏంటి? ఆయనకు తెలిసి వస్తే తప్పు అయింది, తెలియకుండా వస్తే తప్పు వ్యవస్థది, ప్రభుత్వానిది. సో ఇక్కడ ఎవరు చూసినా ప్రభుత్వం తలదించుకోవాల్సిందే. నేను 2 ఉదాహరణలు చెప్తా. మేబీ దీనికి ముందు వీడియో ఏపీ 175లో మీరు చూసే ఉంటారు, కొంచెం డీటెయిల్డ్గా చెప్తా. శశిధర్ ఆయన పేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తలా పనిచేశాడు ఆయన గత 5 ఏళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్లా పనిచేశాడు ఆయన. వైసీపీ ఏం చెప్తే దానికి సై అన్నాడు. జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్గా ఉంటూ వైసీపీ సేవలో తరించాడు ఆయన. 3 రాజధానులకు పూర్తిగా మద్దతు ఇచ్చి 1,00,000 కోట్లు ఖర్చు అయ్యే రాజధాని అమరావతి మనకెందుకు అని ఆయన వైసీపీకి వంతపాడాడు. అలాగే విద్యార్థులను ఒక రకంగా పార్టీ కోసం వాడుకున్నారని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే ఆయన మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. సో అటువంటి శశిధర్ గారిని తీసుకొచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అంకిత భావంతో పనిచేసిన శశిధర్ గారిని తీసుకొచ్చి ఏపీపీఎస్సీ మెంబర్గా వేయడం అనేది మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు. ఇక్కడ మనం 2 చూడాలి. చంద్రబాబు గారికి తెలియకుండా జరిగింది, అన్నీ చంద్రబాబు గారి మీదకి నెట్టేస్తే ఎలా అని మీరు అనుకోవచ్చు. ఏపీపీఎస్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి, ఎంత ముఖ్యమైన అంశం అండి. సో దానిలో మెంబర్ నియమించినప్పుడు చంద్రబాబు గారికి తెలియక్కర్లేదా, ముఖ్యమంత్రి గారికి చెప్పక్కర్లేదా? ముఖ్యమంత్రి గారికి తెలియకుండా నియామకం జరిగితే అది ఎవరి అసమర్థత, ఎవరి చేతకాంతనం? సో ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే టీడీపీ మీద, చంద్రబాబు గారి మీద దుమ్మెత్తిపోయడంలో తప్పే లేదు. సో ఒక వైసీపీలో ఫక్తు వైసీపీ వాదిని తీసుకొచ్చి ఏపీపీఎస్సీ మెంబర్గా చేశారంటే, ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయి, ఏపీపీఎస్సీలో అనేక తప్పులు జరిగాయని గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు. ఇదిగో ఆ వ్యక్తిని తీసుకొచ్చి మెంబర్ చేశారు, ఈ వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ చేశారు అని. మరి ఇప్పుడు చంద్రబాబు గారు చేసింది ఏంటి? సో అది తప్పు. సో పాలనలో పట్టు కోల్పోతున్నారనడానికి అది నిదర్శనం. ఆయనకి తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పే, అసమర్థతే, పట్టు కోల్పోతున్నట్టే. అలాగే జూన్ 2వ తేదీన ఒక జీవో వచ్చింది, పక్కన మీరు చూడొచ్చు. అది కాపు ఉద్యమానికి సంబంధించి ఎప్పుడో 2015లో జరిగిన కాపు ఉద్యమ ఘటన ఉంది కదా, రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు కదా, ఆ కేసు టీడీపీ అప్పట్లో 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాని మీద ఎంక్వైరీ జరిగింది. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఆ కేసులు నెమ్మదిగా ఎత్తేశారు. క్రమక్రమంగా 329 కేసులను కూడా ఎత్తేశారు. సో ఈ ప్రభుత్వం వచ్చాక మొన్న జూన్ 2వ తేదీన ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఈ రైల్వే కోర్టు, విజయవాడలోని రైల్వే కోర్టు ఏదైతే 169 మంది మీద కేసులు కొట్టేసిందో ఆ కేసులు మళ్ళీ రీఓపెన్ చేయడానికి, హైకోర్టులో అపీల్ చేయడానికి అనుమతులు ఇస్తూ, హోంశాఖకు అనుమతులు ఇస్తూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆదేశాలు ఇస్తూ హోంశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. సో అంటే అది చాలా సెన్సిటివ్ అంశం, చాలా సున్నితమైన అంశం, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అంశం, ఒక సామాజిక వర్గ మనోభావాలకు సంబంధించిన అంశం, ప్లస్ ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం, పూర్తిగా పొలిటికల్ కాంట్రవర్సీ అంశం. అది చంద్రబాబు గారికి తెలియకుండా జీవో వచ్చిందంట. ఆ నెక్స్ట్ డే చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఆ హోంశాఖ కార్యదర్శి మీద, హోంశాఖ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మీరు జీవో తీసుకొచ్చారు, ఎవరిని అడిగి మీరు తీసుకొచ్చారు, తూత్ అని చెప్పి 4 మాట్లాడినారు. వాళ్ళు సారీ చెప్పారు. ఇక్కడ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒక కాంట్రవర్సీకి, అత్యంత వివాదాస్పదమైన జీవోని ఏ విధంగా చంద్రబాబు గారు సీఎం గారికి తెలియకుండా వాళ్ళు తీసుకొస్తారు? ఇది ఎవరు తప్పు అనాలి? అంటే ఎక్కడ ఏం జరిగినా ఓకే, రాష్ట్రంలో ఏదో మారుమూల గ్రామంలో ఏదో తప్పు జరుగుద్ది, అది సీఎం గారికి సంబంధం లేదు. ఎక్కడో ఏదో మారుమూల నియోజకవర్గంలో ఏదో తప్పు జరుగుద్ది, అది సీఎం గారికి సంబంధం లేదు అని అనుకుందాం. కానీ జీవోస్ అండి, హోంశాఖ డిపార్ట్మెంట్లో ఒక కీలకమైన రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేసే జీవో, ఏపీపీఎస్సీలో ఒక కీలకమైన రాష్ట్ర నిరుద్యోగుల జీవితాలను ప్రభావితం చేసే ఒక జీవో, ఒక నియామకం సీఎం స్థాయికి తెలియక్కర్లేదా, సీఎం గారికి తెలియక్కర్లేదా, సీఎం గారికి తెలిసి రావక్కర్లేదా? ఈ రెండే కాదు,
మంత్రులకు సంబంధించి మంత్రులకి డిపార్ట్మెంట్లో హెచ్ఓడీలకి గ్యాప్స్ ఉన్నాయని మనం గతంలో చెప్పుకున్నాం. అవి జరుగుతున్నాయి. అది ఈవెన్ కొంతమంది అదే చెప్తున్నారు. ఎమ్మెల్యేల మాటలు, ఎమ్మెల్యేల సిఫార్సులు, మంత్రుల సిఫార్సులు జిల్లా స్థాయిలో అధికారులు పట్టించుకోవట్లేదని మనం గతంలోనూ చెప్తున్నాం. అది జరుగుతూనే ఉంది. సో ఇక్కడ పాలనలో పట్టు కోల్పోతున్నారు అంటే సీఎం గారు కోల్పోతున్నారు, జిల్లా స్థాయిలోనూ శాఖల మీద మంత్రులు కోల్పోతున్నారు. అది జరగడం వల్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కోల్పోతున్నారు. ఓవరాల్గా అధికారులు వాళ్ళకి ఏం కావాల్సి ఉంటే అది చేసుకుంటున్నారు. అధికారులు వాళ్ళకి ఎలా కావాలంటే అది చేసుకుంటున్నారు. ఈలోగా ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు చిలకొట్టుడు కొట్టుకుంటున్నారు. వాళ్ళ చిల్లర వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. మద్యం షాపుల నుంచో, ఇసుక నుంచో, రియల్ ఎస్టేట్ల నుంచో వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే చిల్లర కొట్టులు తెరిచినట్టు. సో అది ఒరిజినల్ పరిపాలన కాదు. అది పక్కన పెట్టేద్దాం. దానివలన వచ్చే లాభమో నష్టమో పాపమో పుణ్యమో వాళ్ళు అనుభవిస్తారు. కానీ అధికారులు, ఒక కీలకమైన విభాగంలో ఉన్న బ్యూరోక్రసీ స్థాయి అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు, ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ గవర్నెన్స్, నేను 1994, 95లో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటానని పదే పదే చెప్తున్నారు. మరి చేతల్లో అది లేదుగా. నిజంగా పొలిటికల్ గవర్నెన్స్ అయితే కాపుల ఉద్యమానికి సంబంధించి జీవో తీసుకొచ్చినప్పుడు హోంమంత్రి గారినైనా సంప్రదించాలి, లోకేష్ గారినైనా సంప్రదించాలి, అట్లీస్ట్ చంద్రబాబు గారినైనా సంప్రదించాలి. వాళ్ళ ముగ్గురికి ఎవరికి తెలియకుండా జీవో ఎందుకు వస్తుంది? పొలిటికల్ గవర్నెన్స్ అయితే ఒక అధికారి ఆ జీవో ఎందుకు తీసుకొస్తాడు? లేదు, వీళ్ళు చెప్తేనే తీసుకొస్తే మరి ఆ తప్పు ఒప్పుకుంటారా వీళ్ళు? అలాగే పొలిటికల్ గవర్నెన్స్ అయితే ఏపీపీఎస్సీ మెంబర్గా శశిధర్ గారిని, ఒక ఫక్తు వైసీపీ నాయకుడిగా వ్యవహరించిన శశిధర్ గారిని ఎందుకు ఇస్తారు? నిజంగా పొలిటికల్ గవర్నెన్స్ అయితే. సో ఇక్కడ మాటల్లో చూస్తే చంద్రబాబు గారు ఏదేదో చెప్తున్నారు, చేతల్లో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి. దీనివలన క్యాడర్ ఆల్రెడీ మనసు ఇరిగిపోయింది. గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న క్యాడర్కి పార్టీ మీద అంత ఎమోషన్స్ లేవు, మనసు ఇరిగిపోయింది. కానీ పార్టీ కోసమే పనిచేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న పిచ్చి అదే. పార్టీని విమర్శిస్తారు, పార్టీని తప్పుపడతారు, నిర్ణయాలను తప్పుపడతారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీ కోసం పనిచేస్తారు. ఆ కార్యకర్తలు అలాగే ఉంటారు. సోషల్ మీడియా కార్యకర్తలు కూడా అంతే. తప్పును తప్పుగా చెప్తారు. నియామకం జరిగినా, వివాదమైన, జీవో వచ్చినా ఏదైనా సరే తప్పు అనే చెప్తారు. ఈ తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా అలాగే ప్రశ్నిస్తున్నారు, ఏకపారేస్తున్నారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారిని ఏమన్నా ఊరుకోరు. సో నిజంగా ఇక్కడ మనం చంద్రబాబు గారిని ప్రత్యక్షంగా పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయి అంటే ఎవరో పూర్తిగా పరిపాలనలో వేలు పెట్టాలి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరో ఒకరు వేలు పెట్టి ఇటువంటి కాంట్రవర్సీ నిర్ణయాలను తీసుకోవాలి. లేదు, చంద్రబాబు గారికి తెలిసే జరుగుతున్నాయంటే బహుశా ఆయన కంప్లీట్గా పట్టుకోల్పోతుండాలి, ఆయన ప్రభావం తగ్గిపోతుండాలి, ఆయన షార్ప్నెస్ తగ్గిపోతుండాలి. ఈ మధ్య ఆయనకి ఏదైనా మీటింగ్ పెడితే చాలు గంటలు మాట్లాడేస్తున్నారు. నిన్న కూడా సుపరిపాలన తొలి అడుగు మీటింగ్ దాదాపుగా 1:20 నిమిషాలు మాట్లాడారంట ఆయన. అంతసేపు ఎందుకండి? నాకు అర్థం కాదు. సుపరిపాలన తొలి అడుగులో ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పారు, ఏం చేసాము, ఏం చేయాలనేది ఒక 40 నిమిషాలు. ఒక సైంటిఫిక్ మెథడ్ ప్రకారం ఏంటంటే, ఏదో ఒక పుస్తకంలో ఉంటుంది, 40 నిమిషాల పాటు మనం చెప్పింది ఎదురుగా విన్నోళ్ళు వింటారు. 40 నిమిషాలు దాటితే ఇంక వాళ్ళకి ఇసుకొచ్చేస్తుంది, అంతకుమించి వినలేరు. ఏదో ఎదురుగా సినిమా జరిగితేనో, షో జరిగితేనో కాసేపు చూస్తారేమో తప్ప అంతకుమించి చెప్పిందే చెప్పి ఏమైనా చంద్రబాబు గారి స్పీచ్ ఏమైనా కేసీఆర్ గారి లాగా ఉంటుందా, రేవంత్ రెడ్డి గారి లాగా ఉంటుందా? కాదు కదా. సో చంద్రబాబు గారి స్పీచ్ విని చాలామందికి బోరు కొట్టింది. ఆయన చెప్పిందే చెప్పి 1:20 నిమిషాలకు పైగా మాట్లాడేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ చంద్రబాబు గారు తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసి ఇటువంటి అంతర్గత వ్యవహారాలు ఆయన పట్టు తప్పకుండా చూసుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఆయన కుర్చీలో ప్రశాంతంగా ఉన్నంతకాలం, మంచి నిర్ణయాలు తీసుకున్నంతకాలం రాష్ట్రం బాగుంటుంది. లేకపోతే మాత్రం తప్పుడు నిర్ణయాలు ఆయనకు తెలియకుండా వస్తే మాత్రం పార్టీ వల్లే రివర్స్ అయిపోతారనమాట. థ్యాంక్ యూ.